It's a family party. అమ్మగారు ఏదేమైనా ఈ మధ్య మనకి ఈవెంట్లు తగ్గినాయి అమ్మగారు. ఏంట్రా ఎక్కువ ఎడుతున్నాడు? ఆయన ఏడుతుంది శ్రీదేవి డ్రామా కంపెనీ ఈవెంట్ తగ్గినందుకు కాదు, బయట ఈవెంట్ తగ్గినందుకు. ఆయన గాలిపటాలు ఎగరేసి బాగానే వెనకేసాలే. అమ్మగారు మీరు అప్పట్లో ఎలాగున్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. కానీ నువ్వు మాత్రం ఎప్పటికీ ఇలాగే ఉండిపోయావు నానా. అమ్మగారు నిన్న మనం ఈవెంట్ నుంచి వస్తుంటే కారద్దం నుంచి ఒక అమ్మాయిని చూసా, చాలా బాగా నచ్చింది నాకు. మరి పెళ్లి చేసుకోవచ్చు కదరా. అదే కారద్దంలో ఈ ముఖం చూసుకుంటాడు, అందుకే డ్రాప్ అయిపోయి ఉంటాడు. అమ్మగారు వీళ్ళతో నన్ను కలుపుతారు ఏంటి? ఆడికేమో జుట్టు ఎక్కువ, ఓవరాక్షన్ ఎక్కువ, ఇది జుట్టు తక్కువ, కలర్ తక్కువ. ఎక్కువ తక్కువ గురించి మాట్లాడుకుంటే నీలో కూడా చాలా ఉన్నాయి, మాట్లాడినా. ఇన్ని రోజుల నుండి డ్రామా కంపెనీలో వర్క్ చేస్తున్నాను, నాకు గిఫ్ట్ కింద ఏమి ఇయ్యరా? నీకు ఇస్తానికి యాంకర్ గారు తీసుకొస్తున్నాడు, ముందు యాంకర్ గారిని పిలువు చెప్తా. అవును బాబు ఎక్కడ? బాబు వస్తున్నాడు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ వారి అది ఇది కాదు అదే ఇది. నమస్కారం అమ్మా. ఏం చెప్పరా? సర్లే ఎవరైనా వచ్చారా? చాలా మంది వచ్చారా. వీళ్ళు చూసుకొని చెప్తా అన్న నేను అంద మన ఈవెంట్ కి, నీ ఈవెంట్ కి కాదు. ఈవెంట్ వస్తారులే, మనకి ఉన్నారు. ఆ ఫారెన్ వాళ్ళతో ఈవెంట్ మాట్లాడమన్నా మాట్లాడావా? ఫోన్ చేశారు వాళ్ళకి ఈవెంట్ కోసం. వాళ్ళేం వాట్ యూ వాంట్ అన్నారు, నేను అడగగానే క్యాన్సిల్ ఏమడిగావు నాన్న? అదే ఈవెంట్ గురించి చాలా అడుగుతాడు అబ్బాయి తెలియకుండా. క్యాన్సిల్ అని చెప్పని అన్నారు. బాబు చిన్న బాబు. ఇప్పుడు ఏమైనా ఈవెంట్ వచ్చిందా? ఒక ఊర్లోని అద్భుతమైన ఈవెంట్ వచ్చింది మనకి, మామూలుగా లేదు మేడం. అలాంటి పెద్ద ఈవెంట్ ముందు నన్నే కాంటాక్ట్ చేశారు. చాలా పెద్ద ఈవెంట్ కాబట్టి కొంతమంది ఆర్టిస్ట్ ని అక్కడ పంపడం కూడా జరిగిపోయింది. నువ్వే లేటు. మరి అంత స్పెషల్ ఈవెంట్ కి మనందరం ఇక్కడ ఉంటే మనం కూడా వెళ్ళిపోతాం. పదండి, రెడీ. ఊర్లో వాళ్ళందరికీ ఇవ్వాలి ఎంటర్టైన్మెంట్. అందరూ రెడీగా ఉండండి సరేనా? మంచి ప్రోగ్రామ్ చేయాలి మనం. ఓకే అమ్మా, మీరు హ్యాపీగా వెళ్ళి అక్కడ కూర్చోండి. మిగతా ఈవెంట్ అంతా నేను చూసుకుంటాను. ఊర్లోకి అందరూ వచ్చాము, కానీ ఊర్లో ఇంకా ఎవరు రాలేదేంటి? కన్ను పెట్టరు, కన్ను కొట్టరు. పాల పెట్టరు, బయట పట్టరు. మా ఊరు నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వెవడు, ఏం చేస్తుంటావు? సమాధానం చెప్పి మాట్లాడడం చెప్పు, ఏం చేసి వచ్చావు? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? చెప్పు అసలు ఎందుకు, అసలు ఆ చెమట్లేంటి? నాకు ఇచ్చిన డైలాగ్ చెప్పలేరా? అసలు ఏంటి, ఎందుకు ఇలా ఉన్నావు? ఆధార్ కార్డ్ అది ఆదిమానంలో ఎప్పుడు అంతరించిపోయారు, ఎందుకు వచ్చావు నువ్వు? ఎంటర్టైన్మెంట్ ఇద్దామని వచ్చాం. పక్కన ఎంటర్టైన్మెంట్ అందరికి. సరే చెప్పేంటి? ఎంటర్టైన్మెంట్ ఇద్దామని వచ్చా. అసలు మీరెవరు? ఎవరా? ప్యాకప్. మా ఊర్లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలంటే అవతలోడు కూడా ట్విన్ అయి ఉండాలి. మరి మీరిద్దరు ట్విన్స్ కాదు కదా? ట్విన్స్ కాదా? చూస్తావా? ఏంటి ఇటు చూడు. మనోడు చెయ్యి లేస్తే నా చెయ్యి ఎందుకు లేచింది? హలో బ్రదర్, ట్విన్స్. ఇప్పుడు ఇటు చూడు. ఆయన చేయి లాగలేదు కదా? అటు చూడవయ్యా. ఇప్పుడు చూడు. ఇగో రాంగ్ చేయ. ఇప్పుడు చూడు. అద్దుగో. నువ్వు చేతులకే ఇలా ఆశ్చర్యపోతే మనకి. ఏంటి? ఏంటి? మా ఊర్లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలంటే అవతలోడు కూడా ట్విన్ అయి ఉండాలి. మరి మీరెవరు? ఎవరు? 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 ట్విన్స్. నిజా నువ్వు చేతులకే ఇలా ఆశ్చర్యపోతే మనకి
మీ ఊర్లో మీరేనా ఇంకెవరు ఉన్నారా వాళ్ళ పిల్లలు మీతో మాట్లాడితే మా ఊరికో పెద్దన్నాడు, అతను కూడా ట్విన్సేనా? అతనిలోనే ఇద్దరు ట్విన్స్ ఉంటారు. అతనిలో ఇద్దరు ట్విన్స్ ఉంటారా? అతను పిల్లమంటే అర్జెంట్ అతనితో మాట్లాడాడు. చూడు హలో, మీ ఊరు పెద్ద ఆయనే మా ఊరు పెద్ద. ట్విన్స్ అన్నారు. అగో మాట్లాడాడు. బాబా ఆ? లేదు లేదురా ఇప్పుడే వచ్చాను నువ్వు ఎప్పుడు వచ్చావు? ఎవరితో మాట్లాడుతున్నారు సార్? ట్విన్స్ ట్విన్సా? షేక్ నువ్వు సెకండ్ ఏ మొగం చూడరా కింద చూడదు. ఎక్కడిచ్చావో తెలుసా నువ్వు? అక్కడ ఇటుపక్క వచ్చాడా పత్ర? ఏంటి ఈ గ్యాప్ ఇటు వచ్చాడా? ఆ పక్క వచ్చారు చూడు నీతో కబడ్డీ కబడ్డీ ఆడుకుంటా. పైకి ఇటు ఉన్నాడా? ఆ. ట్రిపుల్ యాక్షన్. అది నాకు నమ్మకం లేదు ఇలా తీసుకొచ్చి ట్విన్స్ ఉన్నారు ట్రిపుల్స్ ఉన్నారు అని చెప్పానంటే. అసలు మీ ఊర్లో నిజంగా ట్విన్స్ ఉన్నారా? చూస్తావా? పిల్లండి అసలు నిజంగా ట్విన్స్ ఉన్నారా లేదా? చూడరా ఇప్పుడు ట్విన్స్ ని. మాస్టర్, ఏంటి మీ ఊర్లో ఓన్లీ ట్విన్స్ లేడీసే ఉన్నారా? హ్యాపీయే కదా నీకు? అలా కాదు మాస్టర్. అభి దేకో మన మగ జాతి రత్నాలు వస్తున్నారు చూడు. ఓకే, లెట్స్ వెల్కమ్ దెం. కలలకు ఆకృతి వచ్చి రెండై తిరిగే ఒకే ఓ రూపం రెండై వెలిగే దీపం ఏమంట రెండై పలిగే ఒకే ఓ రాగం ఒకటై నిలిచే ప్రాణం ఏమంట. ఓరి నాయనో, ఒక ఊర్లో ఒకళ్ళు ఉంటారు ఇద్దరు ఉంటారు, ఊరంతా ట్విన్స్ ఉన్నారా? ఇప్పుడు అర్థమైంది టైటిల్ ఎందుకు అది ఇది కాదు అదే ఇది పెట్టారా అని. మీ ఇద్దరు తప్ప ఊర్లో అందరూ ట్విన్సేరా? రండి పైకి రండి. చూసావా? ఏదో ట్విన్స్ అంటే ఏదో జోక్ చేస్తాను అనుకోని ఇంతమంది ట్విన్సా? చూడు ఫస్ట్ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ మదర్ అండ్ ఫాదర్స్. కన్నుల పండగగా ఉంది ఇంతమందిని చూస్తుంటే. ఇంతమంది ఏం అర్థం కావట్లా. నీ ఫీలింగ్ ఏంటి? ఏమో అర్థం కాని ఫీలింగ్ నాది కూడా. కానీ ఇంతమందిని ఒకే స్టేజ్ మీద చూడడం, ఇందులో ఒక చిన్న ఒక సస్పెన్స్ ఉంది. మేము కూడా కవల పిల్లలు. కవల పిల్లలా? మరి ఏరి మీ సిస్టర్? వస్తుంది ఆన్ ది వే. అయినా ఈ ట్విస్ట్ ఏంటి? ప్రపంచాన్ని మొత్తం తెలియదు ఇప్పుడు దాకా మీరు కవల పిల్లలని. కొంచెం వెయిట్ చేయండి. మన కవల పిల్లలుంది ఇంకా లేట్ వద్దు. వాళ్ళు ఇంతమంది కవల పిల్లలను చూపించాక మన కవల పిల్లలుంది. ఈ ఊరు వచ్చావు ఇంతమంది ట్విన్స్ చూస్తే ఇంకా ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు. మా ఆర్టిస్ట్ అందరు రెడీ. హలో, మీ ఆర్టిస్ట్లే కాదు మా ట్విన్స్ అందరు రెడీగా ఉన్నారు. చూడడానికి అలా ఉంటారు కానీ ఒక్కొక్కరు డైలాగులు ఎలా చెప్తారు తెలుసా? చాలా సేపు నేర్పించాలి. ట్విన్స్ అందరూ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారు. ఇంతకు మించిన బంపర్ ఆఫర్ ఉంది. ఈవెంట్ కోసం వచ్చి వాళ్ళు ఎంటర్టైన్ చేస్తా ఉంటారు మనల్ని. సూపర్. లేదా ఇక్కడ మరి ఇంతమంది ట్విన్స్ అందరూ ఉన్నారు కాబట్టి హ్యాపీగా అందరిని కూర్చోబెట్టేస్తే ఇంకా ఎంటర్టైన్మెంట్ షురూ చేద్దాం. స్టార్ట్ చేద్దాం రెడీ. గర్ల్స్ అందరూ ఇక్కడ కూర్చోండి, బాయ్స్ అందరూ ప్లీజ్.